హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను కాఫీ మేకర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూని చేయబోతున్నానండి. చాలా మందికి కాఫీ అండ్ బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బిజీగా ఉన్న టైంలో ఈ కాఫీ మేకర్ ఉంటే మనం 2 minutes లో కాఫీ లేదా బ్లాక్ టీ ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కాఫీ ఫిల్టర్ చూసుకుంటే వండర్ చెఫ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నానండి. మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీలో వచ్చింది. దీనికి 2 years వారంటీ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. మేకర్ తో పాటు మనకు ఒక జార్ కూడా ఇస్తారు. ఈ జార్ వచ్చేసి బోరోసిలికేట్ గ్లాస్ కోటెడ్ అన్నమాట. నెక్స్ట్ కాఫీ ఫిల్టర్ అండ్ వాటర్ ట్యాంక్ ని చూసుకుంటే ఇక్కడ మనకి ఒక ఫిల్టర్ ఇస్తారు. ఇందులో మనము కాఫీ పౌడర్ వేసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఒకటి బాస్కెట్ కూడా ఇస్తారు. దీనికి ఒక స్ప్రింగ్ లాగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనకి కాఫీ అనేది ఫిల్టర్ అయ్యి కింద కాఫీ జార్ లో కలెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వాటర్ ట్యాంక్. ఇందులో మనకి 3 glasses వాటర్ అయితే పడుతుందండి. మాక్సిమం 6 levels వరకు అయితే మనం వాటర్ అనేది వేసుకోవాలి. మీరు కొత్త కాఫీ మేకర్ వాడుతున్నట్లయితే పౌడర్ వేయకుండా ఫస్ట్ వాటర్ తోనే ఫిల్టర్ చేయండి. అప్పుడు మనకు మిషన్ అనేది ఈ మేకర్ అనేది కంప్లీట్లీ క్లీన్ అవుతుంది. దాని తర్వాత మనం పౌడర్ వేసుకొని కాఫీని అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను వాడుతున్న కాఫీ పౌడర్ వచ్చేసి నేచురల్ ఆర్గానిక్ కాఫీ పౌడర్ అన్నమాట. ఇది నేను అగర్తల నుండి స్పెషల్ గా తెప్పించుకున్నాను. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఏ బ్రాండెడ్ కాఫీ పౌడర్ అయినా సరే ఇందులో వేసేసుకోండి. నేనైతే ఒక 2 spoons అయితే వేసుకుంటున్నాను. కాఫీ పౌడర్ మెజర్మెంట్ అనేది మీరు కాఫీ ఎంత స్ట్రాంగ్ గా తీసుకుంటారు అనేది దాన్ని బట్టి వేసేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఫిల్టర్ లో కాఫీ పౌడర్ వేసేసుకున్నాను. అలాగే వాటర్ కూడా ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్విచ్ ఆన్ చేసుకొని ఇండికేటర్ లైట్ బటన్ పైన ప్రెస్ చేసేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మనకి 3 to 5 minutes అయితే టైం పడుతుంది. కాఫీ ఫిల్టర్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. వాటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఈ కాఫీ మేకర్స్ ని మనము ఇంట్లోనే కాకుండా ఆఫీస్ లో కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని వాటర్ ట్యాంక్ ని ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక కప్పులో బాయిల్ చేసి పెట్టుకున్న షుగర్ కలిపిన మిల్క్ ని హాఫ్ వరకు వేసేసుకోవాలి. దీని తర్వాత ఇందులో మనం రెడీ చేసిన బ్లాక్ టీని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదా మనం ఇలా డైరెక్ట్ గా బ్లాక్ టీని కూడా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ కాఫీ మేకర్ తో చాలా సింపుల్ గా 3 to 5 minutes లో కాఫీ లేదా బ్లాక్ టీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.